హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజు అయితే ఒక మంచి లడ్డు రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, చూడటానికి ఎంత యమ్మీగా ఉందో. నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. హై ప్రోటీన్, హై కాల్షియం, హై ఐరన్తో పాటు ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ లడ్డూనైతే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. మరెందుకంటే ఆలస్యం మన రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి హీట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా అయితే పల్లీల్ని వేయించుకుందాం. ఈ పల్లీలను అయితే బాగా వేయించుకోవాలి. మనకి చిటపట్లాడుతూ సౌండ్ వస్తుంది కదా, అప్పటి వరకు చక్కగా వేయించుకోవాలి. దోరగా వేయించుకుంటే మనకి ఇందులో పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి. ఇవి హెల్త్కి చాలా మంచిది. మనకి పల్లీల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. మనం జనరల్గా పల్లీల చిక్కీ అలా తింటూ ఉంటాం కదా, అలా కాకుండా అంటే అందులో అయితే ఓన్లీ పల్లీలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయే లడ్డూలో అన్నీ మిక్సింగ్ ఉంటాయి అన్నమాట. మంచిది, చాలా మంచిది హెల్త్కి. ఇక్కడ చూసారు కదా, మన పల్లీలు అయితే బాగా వేగిపోయాయి. కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా. వీటిని సైడ్కి పెట్టుకొని కాసేపు చల్లారనిద్దాం. ఈ పల్లీల్లో చాలా మంచి మెగ్నీషియం అలాగే ఐరన్ కూడా గుడ్ అమౌంట్స్లో ఉంటుంది. ఇప్పుడైతే ఈ పల్లీలను అయితే నేను ఒక ప్లేట్లో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నువ్వులను కూడా వేయించుకుందాం. ఇక్కడ నేను ఒక 100 గ్రామ్స్ నువ్వులను అయితే వేయించుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మాకైతే అంటే కంప్లీట్గా పాలిష్ చేసిన నువ్వులు అయితే దొరకవు. ఇక్కడ కలర్ అయితే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్యూర్ వైట్ అయితే ఉండవు. ఇక్కడ ఇలాగే ఉంటాయి, కొంచెం పాలిష్ తక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఆల్రెడీ ఇవి అంతగా అంటే వేయించినట్లే ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. ఇవి కూడా చాలా తొందరగా వేగిపోతాయి. నువ్వుల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, చాలా మంచిది. లేడీస్కి ముఖ్యంగా నువ్వులు డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఎంతో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మనం డైలీ మిల్క్ తీసుకుంటే వచ్చే ప్రోటీన్ కాల్షియం కంటే చాలా రెట్లు ఎక్కువగా నువ్వులు తీసుకుంటే చాలా మంచి కాల్షియం, ఐరన్ అన్నీ వస్తాయి, ప్రోటీన్ అన్నీ వస్తాయి అన్నమాట మనకి నువ్వుల వల్ల. అందుకే మన డైలీ డైట్లో ఏదో ఒక విధంగా నువ్వులను అయితే ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ నువ్వులు కూడా బాగా వేగిపోయాయి కదా, చూస్తున్నారు కదా, ఇక్కడ చిటపట్లాడుతూ పేలుతున్నాయి, పైకి వస్తున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా ఇప్పుడు పల్లీలు తీసుకున్న ప్లేట్లోనే తీసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక 2 స్పూన్ల నేతిని తీసుకుంటున్నాను. ఇది హోమ్ మేడ్ నెయ్యి అండి. ఆవు పాలతో తీసిన మేగడతో తీసిన నెయ్యి అనమాట. నేను ఇంట్లోనే చేసుకుంటాను. మనకి ఆవు నెయ్యి చాలా మంచిది హెల్త్కి. ఇందులో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇందులో ఇక్కడ చూస్తున్నారు కదా, పచ్చి కొబ్బరినే తీసుకుంటున్నాను. చిన్న పీసెస్గా కట్ చేసుకుని దీన్ని దోరగా వేయించేసుకోవాలి. ఇవి వేగుతుంటే చాలా మంచి వాసన అయితే వస్తుంది. నేతిలో వేగుతుంటే బాగా ఇక్కడ కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా. ఇలా బాగా వేయించుకోవాలి, డ్రైగా వేయించుకోవాలి. కొంచెం ముద్రగా ఉండే కొబ్బరి అయితే బాగుంటుంది, లేతగా ఉండేదైతే ఈ లడ్డూకి అయితే అంత బాగోదు. కొబ్బరిలో కూడా చాలా హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, హెల్త్కి చాలా మంచిది. అలానే ఎక్కువ అమౌంట్స్లో తీసుకోకూడదు, కానీ మినిమంగా కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే చాలా మంచిది. అలాగే దీన్ని కూడా సైడ్కి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొంచెం ఒక 2 స్పూన్ల నేతిని మళ్ళీ తీసుకుంటున్నాను. ఈ నెయ్యిలో ఇక్కడ మీకు ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట, రాగి ఫ్లోర్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ నేను ఒక 2 గరిటెలు అయితే తీసుకున్నాను. అంటే ఒక 100 గ్రామ్స్ ఉంటుంది. అన్నింటినీ 100 గ్రామ్స్ లాగా తీసేసుకున్నాను అనమాట. దీన్ని బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. మొత్తం నేతిలో మంచి అరోమాటిక్ అనమాట, చాలా బాగుంటుంది. అరోమా అయితే చాలా మంచి అరోమా వస్తుంది నెయ్యిలో వేగుతుంటే. బాగా కలిపేసుకుని మనం ఈ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించుకోవాలి. ఉండలు కట్టకుండా ఇలా ఉండలు కడుతుంటే అవి ఉండలు విప్పుకుంటూ చక్కగా బాగా కలుపుకుంటూ ఉండాలి. లేదంటే నెయ్యి వేసాం కాబట్టి మనకి ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం దాన్ని సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, నువ్వులు, కొబ్బరిని, వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. మరి మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా పట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కచ్చపచ్చగా అయితే పట్టేసుకోవాలి. మరి మెత్తగా అయితే బాగోదు. మనం అది లడ్డు తింటున్నప్పుడు అక్కడక్కడ తగులుతుంటేనే కదా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ పిండిని అయితే బాగా వేయించుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సైడ్కి పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో నేను ఇక్కడ ఒక 100 ml వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్లో
బెల్లంనైతే అంటే నార్మల్గా నా దగ్గర అయితే బెల్లం పౌడర్ ఉంది కాబట్టి నేను బెల్లం పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను. మీ దగ్గర నార్మల్ బెల్లం అయితే దాన్ని తురిమి వేసేసుకోవచ్చు. పాకం పట్టేసుకోవాలి. పాకం అంటే మరీ జిగురు పాకం అవసరం లేదు, ఒక తీగ పాకం అయితే సరిపోతుంది. ఇక్కడ నేనైతే బెల్లం పౌడర్ని కూడా 3 గరిటెల వరకు తీసుకున్నాను. ఎందుకంటే పిండి 2 గరిటెలు, మిగిలిన పొడి కూడా ఉంది కదా, అంటే నాకు ఇంత స్వీట్ సరిపోతుంది అనిపించింది. మీకు గనక ఎక్కువ కావాలంటే దాన్ని బట్టి మన స్వీట్నెస్ ఎంత అవసరం అవుతుందని దాన్ని బట్టి వేసుకోవచ్చు. దీన్ని బాగా వాటర్లో కలిసిపోయే విధంగా కలుపుకొని బాగా పాకం రానివ్వాలి, ఒక తీగ పాకం వచ్చేంత వరకు. ఇది ఆర్గానిక్ బెల్లం కాబట్టి నేను ఏమీ అంటే ఇందులో ఎటువంటి నలకలు కానీ ఇసుక కానీ ఏమీ ఉండదు. అదే నార్మల్ బెల్లం అయితే కొంచెం వాటర్లో కరిగించుకొని వడకట్టుకొని పాకం పట్టించుకోవాలి, లేదనంటే అందులో ఇసుక అవి ఉంటాయి. ఈ ఆర్గానిక్ బెల్లంలో అయితే ఏమీ ఉండదు. ఇక్కడ బెల్లం అయితే పాకంగా రెడీ అవుతుంది, బాగా మరుగు వచ్చింది కదా, అలా కలుపుతూ ఉండాలి, బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా పాకం అయితే చిక్కబడింది. ఇప్పుడు నేను మీకు చేతితో తీసి చూపిస్తాను చూడండి. ఇలా ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది. నాకు సరిపడే విధంగా కన్సిస్టెన్సీ అనేది సరిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకున్న పిండి ఉంది కదా, ఇక్కడ చూస్తున్నారు కదా ఉండలు కట్టకుండా బాగా వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం పాకం పెట్టేసుకున్నాం కదా, దాంట్లో ఈ మిశ్రమాన్ని అంతటినీ వేసేసి చక్కగా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి జాగ్రత్తగా, ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం తొందరగా ఉండలు కట్టేస్తుంది పాకం కాబట్టి. ఈ లడ్డూలు అయితే చాలా రుచిగా ఉంటాయండి. ఎంత బాగుంటాయంటే మనం తింటున్నప్పుడు అక్కడక్కడ కొబ్బరి, పల్లీలు, నువ్వులు ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకి తెలుస్తాయి అన్నమాట. అలాగే మనం రాగి పిండి వేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది, చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేసుకోలేదు. ఇవైతే ఇలాగే చేసేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకొని ఉండలుగా చుట్టేసుకుంటే మన లడ్డు అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, మనకి స్పాచులాతోనే చక్కగా అంతా కలిసిపోయింది. ఎందుకంటే పాకం కూడా మనకి మరీ బాగా తీగ పాకం ఏం కాదు కదా, ఒక తీగ పాకమే కాబట్టి మనకి చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు కొంచెం మనం కలుపుతున్నప్పుడే ప్రాసెస్లోనే కొంచెం తక్కువ, అంటే మరీ చల్లారిపోవటం కదా, నార్మల్ టెంపరేచర్కి వస్తుంది కాబట్టి ఇలా ఈజీగా లడ్డూల్లాగా చుట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం చుట్టేసుకున్న లడ్డూల్ని ఒక 8 కంటైనర్లో వేసుకుంటే ఒక 15 days వరకు చక్కగా పాడవకుండా ఉంటాయి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, పాకం కూడా మనం ఒక తీగ పాకం తీస్తే లడ్డూలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఎక్కువగా అంటే జిగురు పాకం తీసేస్తే, మనకి గట్టి పాకం తీసేస్తే లడ్డూలు అనేవి చాలా గట్టిగా పడిపోతాయి అన్నమాట, అంత తినడానికి బాగోదు. ఇలా సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది. చూసారు కదా, చూడటానికి ఎంత బాగున్నాయో, చాలా తొందరగా అయిపోయే ఈ లడ్డు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హై ప్రోటీన్, హై ఫైబర్, హై కాల్షియం, హై ఐరన్ లడ్డూలు అయితే రెడీ అయిపోయి, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాతో అయితే షేర్ చేసుకోండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.